మచ్చా ఈ రోజు 31st మనం ఫుల్గా తాగాల ఊగాల పొర్లాల దొర్లాల వచ్చినట్టేనా? కానీ మన డేట్ పుట్ మామ ఎక్కడున్నారా? మన డేట్ పుట్ మామ రావాలా, 31st నైట్ ఇంకా సెలబ్రేట్ చేయాలా. 2024లో బీభత్సంగా ఎంజాయ్ చేయాలి మచ్చా. అంతే మచ్చా. కొత్త సంవత్సరం నా పిల్లలను ఎంజాయ్ చేయాలి. నా పిల్లలను పుట్టింటికని పంపించాను. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ మనమంతా అయిపోద్దు. దాని ఇంటికి పంపించండి అయిపోద్దు. మచ్చా ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తే ఇంకోటి కొండ మీద ఎంజాయ్ చేసినట్టు ఉండాలా. అంటే గాల్లో చేస్తుండాలి మనమంతా. కేక్ కేక్ ఎంజాయ్ చేసుకోండి బాగా ఫుల్ ఎంజాయ్ చేయాలి. మచ్చా మన టేర్గుట్ మామ కూర్చున్నాం మచ్చా. దూరం కదా కాదు మామ, ఏంది మామ 31st నైట్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమమ్మా ఇలా కూర్చున్నావు? 31st నైట్ కి ఎంజాయ్ చేసే పోలంటావు. నిన్న సాయంత్రమే కదా నీ పెందామాట కట్టకడ కూర్చుంటే ఇంట్లో ఉప్పు మిరకాయ లేదు ఏం వండుకొని తినాలని తిడుతుంటే ఇప్పుడు చూస్తే 31st అంటావా? అది మామూలే మామ, ఎప్పుడు ఉండేది. ఈ 31st సంవత్సరానికి ఒకసారి వస్తుంది మామ. ఎంజాయ్. ఇంట్లోకి ఏం లేవు కానీ 31st అంటే మామ అవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఇప్పుడు వస్తున్నావా లేదా మామ మాతో? అబ్బా నేను మిగతా టైంలో ఏమో గానీ ఈ 31st లో జనవరి 1st లో ఇట్లా మాత్రం చేసుకోకూడదు నాయనా. ఏదో ఊరిమిండి పూజలు తిని గానీ నేను ఇంట్లో నేను రగ్గప్పుకొని పడుకుంటాను రా. నన్ను పిలిచొద్దండి. ఏం మమ్మ అలాంటావు రే? మీరన్నా చెప్పండి రా. ఏ మామ చికెన్ లాలీపాప్లు ఎగ్ పప్పు అన్ని మొత్తం నేను మామ అయిపోతే ఏం తింటా నువ్వు. క్రిస్మస్ కి నీ భార్య ఊరికి పోతానంటే ఛార్జీకి ఇకపోతే నువ్వే మీరు ఎంజాయ్ చేస్తానంటావు. ఫుల్ ఎంజాయ్ వాళ్ళు మామూలు దినా ఉంటారు మంది ఉంటారా దినాము. ఛార్జీకి ఇచ్చేకి లేవు కానీ అప్ప ఎంజాయ్ అంట. మచ్చా నువ్వన్నా చెప్పురా. ఆ సమస్య నెల పుట్టిన పంపించి జనవరి 1st చేసుకోవాలనే పుట్టిన పంపించినాను. నీకు ఆ సమస్య ఏం లేదు. ఫుల్ ఎంజాయ్ నీ ఇష్టము. బాధపడతావు రేపు. మన మటన్ బయలు రాత్రి గిడుపులు తింటూ పెళ్ళాం తెలిసేస్తున్నా మామూలు సీరు కొని లేదని అన్ని అయిపోతామో. చూడు 200-300 పెడితే సీరు వస్తుంది. 1000 ముందుకైతే దుడ్లు పెడతావు, వాళ్ళకైతే పెట్టలేవు కదా. ఎట్టి చూడు అవన్నీ తగ్గది ఎడిపోతుంది. బాగా ఖుషిగా వచ్చాను నేను రానప్ప ఎక్కడ. అవన్నీ వదిలేయి. మన సమస్యలు రోజు ఉండేవే, కానీ ఈ 31st నైట్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ రోజు తాగాల ఊగాల దొర్లాల పొర్లాల. నేను ఒక మాట చెప్పాలా మీ అందరికి? నాకు 30 సంవత్సరాలు పెళ్ళే కాలే. ఈ సంవత్సరం పోతున్న దానికి బాధపడుతున్నానే తప్ప ఎంజాయ్ మాత్రం నేను చేయాలనుకున్నా. ఎందుకంటే ఎవడన్నా పిల్లలు చూసే పోతాము. వయసు ఎంత అడుగుతారు? 31 అంటారు. అంటే ఇంకా సంవత్సరం పెరిగితే నా లైఫ్ లో నాకు బాధే కదా మామ. నేను ఒక్కటి చెప్తాను వింటావా? ఇది ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుని ఎంజాయ్ చెయ్యి. నీకు రేపు సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఖచ్చితంగా. సంవత్సరం లేట్ అవుతుంటే నేను ముసలోడు అంటారా నాయన? లేట్ అయినా పర్లేదు, మనం ఈ సంవత్సరం 31st నైట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలా. అదేనా రా నా పెద్ద మనిషి అని పిలిచేకొచ్చినాము. యా పెద్ద మనిషి వద్దు పెన్నయ్యా. ఇప్పుడు మీ సరికి నేను తాయాకి వచ్చానుకో, వాడగాని అంత టాటా కంపెనీలో కలిసినారు రా. వాడగాని తాగబోతాడని పిల్లలు ఇప్పటికే ఈకోకుండా ఉన్నారు. తాగేది కింద వెళ్తే ఎవడిస్తాడు చెప్పు? ఇగో మేము ఈరోజు చేసిన 31st ఎంజాయ్మెంట్ అంతాను పక్కన స్టేటస్ లో పెడతాము. చూసి కుళ్ళుకోవద్దు. చూడు నువ్వు మళ్ళీ అవకాశం చేసుకో. ఊరు చెప్పదు నా పెన్నయ్య. మీరు పోయినా తొందరగా ఇంటికి చేరుకుంటే అదే చాలరా. మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్ళాము ఇంకా రాలే నా మొగుడు అని మీరు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ బూ కూడా తినండదు. మీ అమ్మ నా కొడుకు ఇంకా రాలేదని చెప్పి ఆమె ఎదురు చూస్తుంటది. మీ నాయన వాడు ఇంకా రాలేదని చెప్పి బూగుడు తినుకొని కూర్చుంటాడు. మామ ఈ రోజు మాకు ఇంట్లో వాళ్ళ గురించి చెప్పి మా మూడు డిస్టర్బ్ చేయొద్దు. ఈ రోజు లాలీపాపులు అన్ని తెచ్చుకొని తిన్నాం. చెప్తే మాకు ఎట్లా ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫుల్ ఎంజాయ్ నువ్వు రాకోకుంటే నీ కర్మ. చూడు ఇంకోసారి ఏమొద్దు పోండప్ప. కానప్ప మీకుంది పొద్దు సందకాడ పోతున్నారు కదా. 18 ఎవడు పొరల దండాలు చేసింటారో. ఒకడు పెన్లాంతో ఇడుపులు తింటే, ఒకడు తల్లితో ఇడుపులు తింటే, ఒకడు అన్నతో ఇడుపులు తింటే 18 చూడాలిరా మీది. ఇప్పుడు కాదు 18 చూస్తా. 18 చూసి రతి పట్టుకుంటానులే మీకు కాన్పుడు పోని. రామమ్మా అని పిలిస్తే చక్కపిల్లి వేసుకొని మచ్చా అదే లిమ్మలం కూర్చున్నాడు. అల్లుడు మీరంతా మోసగాళ్ళు. ఎందుకు
మీరు అంతా డబ్బులు ఉన్నాయని వాడిని పిలిచకపోతారు లే మీరు అల్లుడు నువ్వు తప్పు అల్లుడు, అల్లుడు, అల్లుడు. ఆ మాట తప్పే అల్లుడు, ఆ మాట తప్పు తప్పది. అంటే జనవరి ఫస్ట్ వస్తుందని చెప్పి మీరు పార్టీ చేసుకుంటూ ఉంటే మీరు తిక్కోండి అమ్మ మా ఇంట్లో ఉండే అల్లుడు నేను ముందు తెచ్చుకున్నా నేను చెప్తా నువ్వు రాత్రంతా ఈ ఎల్లమ్ముతున్నా ఫుల్ అమ్ముతున్నా నేను ఆ అమ్ముతో ఉంటే నీకేమో ఒక ఫోన్ కొట్టాకేమో పండుగ అల్లుడు నువ్వు ఏడో ఒకటి ఉన్నావు అని మేము నాకు బాగా వద్దు మామ అంటే నేను ఆ అమ్ముతో వాడైతే కద్ద రంగులు వేసుకొని వస్తాడు మాకు అన్ని ఖర్చు పెడతాడని చెప్పి వద్ద పోతారు నాకు వద్దు మీ ముందరే పద్దెని కద్ద రంగు వేసుకొని తిరుక్కోకుంటే అల్లుడు అల్లుడు మీ అక్కాయలు మాత్రానికి చెప్పొద్దు అల్లుడు అదే అల్లుడు అదే అల్లుడు మొక్తాం ఏడనే మొక్తాం నీకు అత్తమ్మ మాకు చెప్పదు వద్దు నాకు మొక్క మచ్చా అది ఒక్కడు చెప్పమాడు మచ్చా నేను ఒకటి చెప్తా అల్లుడు మీ అత్తల ముందర మా మర్యాద తీయద్దు అల్లుడు నా మర్యాద తీసినారు కదా ఇప్పుడు ఇంట్లో వెయ్యి చల్లకుంటే ఒకటికి మీకు అడ్డుకుంటే అల్లుడు దీని మీద మా మామ మొగ్గోడు అల్లుడు ఈ అత్తమ్మ చెప్పేంత వరకు నేను మొగడే చెప్పినావనుకో నేను మాడ అయిపోతాను అల్లుడు మాడ అయిపోతా జనవరి ఫస్ట్ రేపు అయితే 31 ఇప్పుడు అయితే నైట్ యా కొంపులు ముంచుతానో మీకు తెలుసు నన్ను మొగోని చేస్తావు మాడగాడు చేస్తావు అల్లుడు మీ అందరిలో యాదో కొంపే ముంచుతా నన్ను పిలిచలేదు మేడం మా మామ మొగ్గడు అంటే మేము ఆడోళ్ళ చేతికి గాజులు వేసుకొని కూర్చున్నామా ఏమి నువ్వు ఆడోడే అని నేను అంటున్నా మరి నువ్వు మొగోడు కాదల్లు అందుకే మొగోడు కాదంటున్నా చెప్పిత్రా ఇంటరా మీరు ఆడ ఎవరో చెప్తే పారు వచ్చి మనసు ఉండలేక పాను తట్టుకోలేకపోయారా ఇంత అధ్వానం అవుతారు రే నా అనుభవంలో చూసి చూసి చాలా అయిపోయిందిరా వద్దు వద్దు అంటే ఇరిగిపోతురా ఇంకా ఎడం తగిలిందా అందుకరా పెద్దోళ్ళు మాటలు వినండి అంటే ఇట్లా చేసుకుంటారు పిల్లలు పిల్లాట మనసంగా అల్డో మామా ఎట్టుంది అప్పుడు నీకు బాబా పెద్ద మూట సద్ద మూట అనిండ్రు కానీ పడుతుంది మామ మరి ఎంత అధ్వానం అయిపోయినప్ప ఏ పాయం పిల్లలు ఇప్పుడు కాలు చేతి తెలుసుకుంటే ముందర భవిష్యత్తు ఏముంటుందిరా లే 31 జనవరి 1 ఏందిరా లేకపోతే తినుకోరు కురాకు కాదు లేకపోతే తాకోరు ముందు కాదురా అనవసరంగా పోయి ఇట్లా ఒకటే నాడే తాగిడతారు ఇట్లా సంసారం ఇట్లా అధ్వానం అయిపోతాయిరా కొత్త జనవరి 1 అని పోయి పార్టీ పెట్టుకుంటాం మామ నీకెన్నేంటిరా ఇప్పుడు మామ 35 మామ 35 అంటే అప్పుడు కూడా జనవరి 1 వచ్చింటారు కదరా అప్పుడు కొత్తది కాదు ఇప్పుడు కొత్తదేరా మామ ఎప్పుడన్నా పోటాక మామ సంవత్సరం వచ్చేది నీ బతుకు జడ నీ బతుకు కుక్కలు చెప్పి నీకు ఇస్త్రాకులు అయినాయి కదరా ఇప్పుడు అనిపించండి అదా చూడు పిన్నయ్య కాదు ఇంత అధ్వానం అవుతాడు అనుకోలేదప్ప చూడు చెప్పుదా తక్కువ నువ్వు కానీ వాళ్ళ ఇంటి పోయి జెండా ఉంటా ಹಿಂದೆ ಅಲ್ಲ ಇದೇ ಜನವರಿ ಫಸ್ಟ್ 31 ఇదట్లేదు లేరు వీళ్ళు ఏడ మనసాన్ని చదువుకుందని చెప్పి శేషంపల్లి నుండి తోలుకొచ్చి ఇడిచినారు ఈడన్నా చేతులు భద్రంగా ఉంటాయంటే ఈడ చేతులు భద్రం లేవు బోలే పులుగా
ఏం బాగా నీ గంట కట్టిపోతే రేపు పది ఏమా ఏం చూడ ముక్కు బాల్ కొట్టుకొని తలకాయ బాల్ కొట్టుకొని ఈ పాయం పిల్లోడు చూడు మరి. చేసుకుంటే పెళ్ళి అయ్యే పిల్లోడు ఎట్లా చూడు. ఆ? పెద్దల మాట వింటారా పిల్లలు మా తల్లిదండ్రులకు ఎంత బాధ ఇంత ఎంత బాధ శ్రీరామ్ మేము పోయేస్తామబ్బా ఏమన్నా అట్లుంటే ఫోన్ చేయరా హ్యాపీ న్యూ ఇయర్ శ్రీరామ్ హ్యాపీ న్యూ ఇయర్ శ్రీరామ్ బాగుంది కార్యక్రమం హాయ్ ఫ్రెండ్స్, మా ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. అందులోన ఈ తాగి బండ్లు తోలుకుంటా జనవరి 1, 31 అనుకుంటా చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన కళ్ళు ఎదురుకట్లే చూస్తున్నాము. కొన్ని కుటుంబాలు అనాథలు అవుతున్నారు, బజార్కి కూడా పడుతున్నాయి ఇట్లా యాక్సిడెంట్ల ద్వారా. 31 జనవరి 1 ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. అది కూడా మన ఇంట్లోనే భార్య బిడ్డలు అమ్మ నాన్నతో మన ఇంట్లో ఫ్యామిలీతో చేసుకుందాం. బయటికి పోయి ఇట్లా పడి ఆడాయిడబడి మన జీవితాలను నాశనం చేసుకోవద్దండి అని చిన్న మెసేజ్ ద్వారా మీకు చెప్తున్నాము. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి 1 శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.